వల్లభనేని వంశీ విషయంలో మరి అసెంబ్లీలో అంత ఇబ్బందికర వ్యాఖ్యలు చేసినందుకు మరి రివెంజ్గా చూడాల్సి వల్లభనేని వంశీ ఇప్పుడు అసెంబ్లీలో వ్యాఖ్యలు చేసినందుకు కేసు పెట్టారా? కేసు అయితే టెక్నికల్గా గన్నవరం టీడీపీ కార్యాలయం పైన దాడి చేసినందుకు కేసు పెట్టారు. దాడి చేసినందుకు కేసు పెట్టకూడదు చెప్పండి. అంటే ఇప్పుడు దాడి చేసినందుకు కేసు, ఇప్పుడు అసెంబ్లీలో మాట్లాడినందుకు కేసు పెడితే అది అసెంబ్లీ చూసుకుంటుంది. మరి అంటే ఒక పార్టీ వారు ఇంకో పార్టీ కార్యాలయంపై దాడి చేసిందే నిజమైతే కేసు పెట్టుకుంటూ ఊరుకోవాలా? సో ఏం కాదంటే అట్లా దాడులు చేసుకొని అనొచ్చా? ఇప్పుడు టీడీపీ వాళ్ళు దాడులు చేస్తున్నారు, వైసీపీ వాళ్ళు అంటలేరా చర్యలు తీసుకోవాలని? అలా అయితే వైసీపీ నాయకులు అందరి మీద ఇంక్లూడింగ్ జగన్ ఎక్కడైనా ఎవరైనా చట్టాన్ని ఉల్లంఘిస్తే అక్కడ ఇంక్లూడింగ్ జగన్ అంటే జగన్ పోయి దాడి చేసిండు అక్కడ టీడీపీ ఆఫీస్ మీద చేస్తే ఆయన మీద కూడా చర్యలు ఆల్రెడీ ఆయన మీద కేసు ఉంది కదా. సో ఏదైనా కానీ ఫండమెంటల్ రూల్, నేను ప్రతి కేసు మాట్లాడను, ఫండమెంటల్ రూల్ ఏంది? చట్టాన్ని ఉల్లంఘిస్తే, ఇప్పుడు లోకేష్ బయట పైన చర్చ కదా, చట్టాన్ని ఉల్లంఘిస్తే సో వెళ్ళి ఒక పార్టీ ఆఫీస్, ఒక పార్టీ నాయకుడు మరో పార్టీ కార్యాలయం మీద దాడి చేస్తే చట్టాన్ని ఉల్లంఘించడమే కదా. దాడి చేసే హక్కు నీకు ఎవరిచ్చారు? సో ఇప్పుడు వైసీపీ వాళ్ళు అదే చెప్తున్నారు కదా, బట్టి మా పొంగనూరులో మా నాయకుని ఇంటి మీదకి వచ్చిండ్రు అని చెప్తలేరా? ఎక్కడైనా వాళ్ళైనా వీళ్ళైనా ప్రిన్సిపల్ ఒకటే, చట్టాన్ని ఉల్లంఘించిన వారిపైన చర్య తీసుకుంటాం. మీరు క్వశ్చన్ ఏమి అడిగారంటే రెడ్ బుక్లో ఉన్నది కనుక చర్య తీసుకుంటాం అంటున్నారు. రెడ్ బుక్లో ఉన్నదని చర్య తీసుకుంటామని లొకేషన్ అన్నట్లయితే లేదు. రివెంజ్, కక్ష సాధింపు ఈ పదాలే వాడలేదు. సో చట్టాన్ని ఉల్లంఘించిన వారిపైన చర్య తీసుకుంటామని మేము హామీ ఇచ్చాం. హామీ కట్టుబడి, హామీ ఇవ్వకపోయినా కూడా చర్య తీసుకోవాలంట. నేను ఓకే, నువ్వు హామీ ఇవ్వవు, చట్టాన్ని ఉల్లంఘించిన వారిపైన చర్య తీసుకోరా? ఒక ప్రభుత్వంలో తప్పు జరుగుతుంది, ఇంకో ప్రభుత్వం వదిలేయాలా? ఒక ప్రభుత్వంలో 10,000 కోట్లు తింటాడు, నెక్స్ట్ ప్రభుత్వం వచ్చి వదిలేయాలి దాన్ని. ఇక అది మరి ప్రజలు ఎందుకు తీర్పు చెప్పడు? పనిలేక తీర్పు చెప్పడా? అందువల్ల ఇప్పుడు క్వశ్చన్ ఏంటి అంటే, వల్లభనేని వంశీ అయినా, జోగి రమేష్ అయినా, రెడ్ బుక్లో ఉన్న ఇంకెవరి విషయంలో అయినా క్వశ్చన్ ఏంటి అంటే, టీడీపీ వచ్చింది కనుక వైసీపీ వాళ్ళని ఏమనకూడదు, రేపు వైసీపీ వచ్చింది కనుక టీడీపీ వాళ్ళని ఏమనకూడదు అనేది కాదు. చట్టాన్ని ఉల్లంఘించారా, కేస్ బై కేస్ చట్టాన్ని ఉల్లంఘించారా లేదా, తప్పు చట్టరీత్యా నేరం చేశారా లేదా, చట్టరీత్యా నేరం చేస్తే వారిపైన చర్యలు తీసుకోవాల్సింది. అది రెడ్ బుక్లో రాసి ఉందా, రాసి లేదా, ఎల్లో బుక్లో ఉన్నదా సంబంధం లేదు. ఒకవేళ చట్టాన్ని ఉల్లంఘించకుండా కావాలని తమ రాజకీయ ప్రత్యర్థులు కనుక ఏ తప్పు చేయని వారు, ఏ నేరము చేయని వారి పైన చర్యలు తీసుకున్నారనుకోండి, అది ఖచ్చితంగా అప్పుడు మనం అభ్యంతరం చెప్పాలి. అది జోగి రమేష్ అయినా, ఇప్పుడు జోగి రమేష్ నిజంగానే అగ్రి గోల్డ్ భూములు కొనలేదనుకుందాం, ఆయన ఆ భూముల సర్వే నెంబర్ మార్పించుకోలేదు అనుకుందాం, అప్పుడు కూడా ఆయన పైన చర్య తీసుకుంటే ఖచ్చితంగా తప్పు పట్టాలి. ఇష్యూ అది జోగి రమేష్ పైన రివెంజ్, కక్ష కాదు. జోగి రమేష్ కుటుంబం అగ్రిగోల్డ్ భూములు కొని అమ్మిందా లేదా, తీసుకొని అమ్మిందా లేదా, సర్వే నెంబర్ మార్పించుకున్నదా లేదా, అది క్వశ్చన్ కదా. క్వశ్చన్ అది వదిలేసి ఇలా వైసీపీ టీడీపీ లీడరా అంటే ఇక అందరు కలిసి బూర్లు పంచుకోవాలా మనం రాజకీయ పార్టీలు? మా 5 ఏళ్ళు మేము దోచుకుంటే మీ 5 ఏళ్ళు మీరు దోచుకోండి, మేము వస్తే మిమ్మల్ని ఏమన్నా, మీరు వస్తే మమ్మల్ని ఏమనకండి అని అగ్రిమెంట్ చేసుకుంటారా? సో అల్టిమేట్గా ఇండిపెండెంట్ అండ్ ఇంపార్షియల్ ప్రొఫెషనల్ ఎంక్వైరీ ఉండాలి. చట్టాన్ని ఎవరైనా ఉల్లంఘిస్తే ఖచ్చితంగా చర్య తీసుకోవాల్సింది, దాంట్లో ఏమి డిస్ప్యూట్ లేదు. ఎవరైనా అక్కడ ఏమి ఏ పార్టీ ఈ పార్టీ అని కాదు, ఇవ్వాలని కాదు, రేపైనా కాదు, ఎప్పుడైనా అదే మాట్లాడాలి మనం. చట్టాన్ని ఉల్లంఘించిన వారిపైన చర్య తీసుకోవద్దు. అది లోకేష్ రెడ్ బుక్లో రాసున్నది కనుక అది రివెంజ్ అంటే ఎట్లా? రెడ్ బుక్లో రాసుకుంటాడు, ఇంకో బ్లూ బుక్లో రాసుకోవచ్చు, ఓ సెల్ ఫోన్లో నోట్ ప్యాడ్లో రాసుకోవచ్చు. అది పొలిటికల్గా సింబాలిజం, దాని గురించి మనం చట్టం పట్టించుకోదు. లోకేష్ దగ్గర రెడ్ బుక్ డీజీపీ తీసుకొని దాన్ని జిరాక్స్ చేసుకొని ఆ రెడ్ బుక్లో ఉన్నాయని చూసి ఒకరి మీద ఒకరు చర్యలు తీసుకుంటారన్నా? డిపెండింగ్ ఆన్ ద కేస్ బై కేస్. ఇప్పుడు ఒకవేళ రేపు ఇంకోరు ఎవరైనా తప్పు చేస్తారో ఉంటుంది, ఆయన రెడ్ బుక్లో లోకేష్ రాసుకోడు, ఓహో లోకేష్ రెడ్ బుక్లో లేదు కదా అని చర్య తీసుకొని ఊరుకుంటారా? లోకేష్ రెడ్ బుక్ క్రైటీరియా కాదు, చట్టాన్ని ఉల్లంఘించారా లేదా అనే క్రైటీరియా. చట్టాన్ని ఉల్లంఘించినట్లు తన దృష్టికి వచ్చిన ఆయన రెడ్ బుక్లో రాసుకుంటే దట్ ఈజ్ పర్సనల్ పొలిటికల్ అంశం. చట్టానికి లా ఎన్ఫోర్స్మెంట్ ఏజెన్సీకి సంబంధం లేదు కదా. ఎవరైనా డీజీపీ చెప్పాడా మనకి ఎక్కడన్నా, మేము లోకేష్ రెడ్ బుక్ తీసుకున్నాం, జిరాక్స్ తీసుకున్నాం, అందులో ఉన్న వాళ్ళు ఒక్కొక్క లోపలేస్తామని చెప్తే మనం తప్పు పట్టాలి. దట్ ఒక పొలిటీషియన్ స్టేట్మెంట్, లా ఎన్ఫోర్స్మెంట్ రెండు మిక్స్ చేయకూడదు. లా ఎన్ఫోర్స్మెంట్ ఇస్ ద క్రైటీరియా. పొలిటీషియన్స్ దానికి అట్రాక్టివ్గా ఉండటానికి దానికి రెడ్ బుక్ అని పేరు పెట్టచ్చు, చర్యలు తీసుకోవచ్చు ఫర్ టు అట్రాక్ట్ పీపుల్. కానీ మనలాంటి వాళ్ళు దాని గురించి డిబేట్లోకి వెళ్ళకూడదు. డిబేట్ ఏంటి? లా ఉల్లంఘించారా లేదా, చట్టరీత్యా నేరం చేశారా లేదా,
నేరం చేస్తే చర్య తీసుకోవాల్సిందే. అది రివెంజ్ కాదు, కక్ష సాధింపు కాదు. నేరం చెయ్యకపోయినా చర్యలు తీసుకుంటే అది రివెంజ్, కక్ష సాధింపు. దాన్ని మనం క్వశ్చన్ చేయాలి. ఇక రెడ్ బుక్లో ఏది ఉన్నది ఏది లేదన్నది అది ఇమ్మీడియట్